భక్తి విడిచిన వాని బ్రతుకు ఘోరమా అనే ఒక అద్భుతమైన అంశాన్ని మీకు ఈరోజు తెలియజేయబోతున్నాను. పాఠం పేరేంటి? భక్తి విడిచిన వాని బ్రతుకు ఘోరమా. ఈరోజు మన భక్తిలో ఉన్నాము అంటే, దేవుని సన్నిధిలో కూర్చున్నాము అంటే, దేవుని యందు విశ్వాసము నమ్మకము కలిగి ఉన్నామంటే అది చాలా గొప్ప విషయం. ఈ భూమి మీద భక్తులుగా, విశ్వాసులుగా, దేవుని నమ్మిన వారిగా బ్రతకటం అనేది చాలా గొప్ప విషయం, చాలా ఉన్నతమైన విషయం. దేవుని వారలారా, ఎవడైనను నా యొద్దకు రావాలి అంటే నా తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవడును నా యొద్దకు రానేరడు అని యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. యేసుక్రీస్తు వారు అంటారండి, అంటే ఒక వ్యక్తి దేవునికి ఆకర్షితుడు అవ్వాలి అంటే, ఒక వ్యక్తి దేవుని యొద్దకు రావాలి అంటే పరలోకమందున్న తండ్రి ఆకర్షిస్తేనే తప్ప, ఆలోచన ఇస్తేనే తప్ప ఎవరు కూడా దేవుని యొద్దకు రాలేరు, భక్తులుగా బ్రతకలేరు. అర్థమవుతుందండి? మనం దేవుని యొద్దకు వచ్చామంటే ఇది దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం. చాలామంది క్రైస్తవ్యంలో బాప్తిసం తీసుకొని క్రీస్తును అంగీకరించి భక్తులుగా తమ భక్తి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అర్థమవుతున్నాయండి? విశ్వాసులుగా, భక్తులుగా బాప్తిసం తీసుకొని సంఘములో చేర్చబడి మనం బ్రతుకుతున్నాం, విశ్వాసులుగా బ్రతుకుతున్నాం, భక్తులుగా బ్రతుకుతున్నాం. అలా బ్రతుకుతున్న వారిలో బాప్తిసం తీసుకొని క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించిన తర్వాత కొద్ది కాలం ప్రారంభంలో, బాప్తిసం తీసుకున్న ప్రారంభంలో చాలా ఆసక్తిగా ఉంటారు, చాలా భక్తిగా ఉంటారు, చాలా విశ్వాసం కలిగి ఉంటారు. దేవుడు తమకిచ్చిన కాలాన్ని వినియోగించుకుంటారు. అలా వినియోగిస్తూ, అలా బ్రతుకుతూ, భక్తిగా వస్తూ, ఆరాధనలకు వస్తూ, క్లాసులకు వస్తూ, కాలం గడిచే కొద్దీ చాలామందిలో భక్తి అనేది తగ్గిపోతూ ఉంటుందండి. కాలం గడిచే కొద్దీ విశ్వాసం అనేది తగ్గిపోతూ ఉంటుంది. చాలామంది భక్తిని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు ప్రారంభం చూస్తే, వాళ్ళు బాప్తిసం తీసుకున్న దినాలను మనం, ప్రారంభ కాలాన్ని మనం చూస్తే వాళ్ళు చాలా భక్తులుగా ఉంటారు, చాలా విశ్వాసులుగా ఉంటారు, దేవుని ఎదుట చాలా నమ్మకంగా ఉంటారు. కానీ కాలము గడిచే కొద్దిగా విశ్వాసం అనేది తగ్గిపోవడం, భక్తి అనేది తగ్గిపోవడం, భక్తిహీనులుగా మారిపోవడం అనేది సమాజంలో ఉన్న క్రైస్తవుల పరిస్థితి మనం చూస్తున్నాం. దేవుని వారలారా, మనందరికీ తెలుసు అవి సమాజంలో జరుగుతున్నాయి, క్రైస్తవ సమాజంలో జరుగుతుంది. అలా భక్తిని విడిచిపెట్టి బాప్తిసం తీసుకొని సత్యాన్ని అంగీకరించి క్రీస్తుని కొద్ది కాలం ఆరాధించి మరలా లోకంలో కలిసిపోయిన వాడి పరిస్థితి, భక్తిని విడిచిపెట్టిన వాడి బ్రతుకు ఎలా ఉంటుందో బైబిల్లో దేవుడు తన గ్రంథంలో రాసి ఇచ్చాడు. దేవుని వారలారా, ఈ పాఠం అందరికీ అవసరమేనండి. క్రైస్తవులైన వారందరికీ ఈ పాఠం చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైంది, చాలా జాగ్రత్తగా వినాలి. బాప్తిసం తీసుకొని భక్తులుగా బ్రతుకుతూ కాలక్రమేణా విశ్వాసము నుండి తొలగిపోయి, భక్తి నుండి తొలగిపోయి భక్తిహీనులుగా సమాజంలో బ్రతుకుతున్న వాడి పరిస్థితి ఎలా ఉంటుందో, వాడి గతి ఎలా ఉంటుందో దేవుడు తన గ్రంథంలో రాసి ఇచ్చాడు. దేవుని వారలారా, భక్తులంటే దేవునికి చాలా ఇష్టం అండి. అందుకే దేవుడు తన గ్రంథంలో ఒక మాట రాసిచ్చాడు. ఏమని అంటే, మనం ఒకసారి చూడగలిగితే దేవుని వారలారా, కీర్తన గ్రంథము చూడండి, కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. దేవుని వారలారా, కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుకుచు సంతోషించుడి. దేవుడు ఒక అద్భుతమైన మాటను ఇక్కడ చెబుతున్నాడండి. ఏమని అంటే, భయభక్తులు కలిగి యెహోవాను సేవించాలి అంటున్నాడు. భయభక్తులు, దేవుణ్ణి సేవించాలి అంటే భయము ప్లస్
భక్తి, ఇవి రెండు ఉండాలి. ఇవి రెండు కలిగి భయభక్తులు కలిగి దేవుణ్ణి ఏం చేయాలట? యెహోవాను సేవించాలి, దేవుణ్ణి సేవించాలి. ఇప్పుడు దేవుణ్ణి సేవించాలంటే మనకేం కావాలి? భయభక్తులు. భయపడాలి దేవునికి, భయముతో భక్తి చేయాలి, భయముతో దేవుణ్ణి సేవించాలి. కానీ చాలామందికి దేవుడు అంటే భయం ఉంటుందా చెప్పండి? మనిషికి భూమి మీద ఎన్నో భయాలు ఉన్నాయి. మనిషి దేనికి ఎక్కువ భయపడతాడు? ఎవరికి ఎక్కువ భయపడతాడు? అధికారంలో ఉన్నవాడంటే మనిషికి భయం అండి. పదవులో ఉన్నవాడంటే భయం. పోలీసు అధికారన్నా భయం. అలాగే ప్రకృతిలో కొన్ని క్రూర మృగాలన్నా కూడా మనిషికి చాలా భయం. కానీ దేవుడంటే మనిషికి భయం ఉంటుందా చెప్పండి? దెయ్యానికి భయపడతాడు కానీ దేవుడంటే మాత్రం భయం ఉండదండి. ఎవరైనా దేవుడి గురించి పేరెత్తగానే భయం అనేది ఉండదు, కానీ దెయ్యం గురించి ఎత్తండి భయపడిపోతాడు మనిషి. అంటే మనిషికి సహజంగా మనిషి అన్నిటికీ భయపడతాడు, ఆఖరికి దెయ్యానికి కూడా భయపడతాడు. కానీ దేవుడంటే మాత్రం దేవుని పేరన్నా కూడా మనిషికి ఏముండదు, భయం అనేది ఉండదండి. కానీ దేవుడు ఏం చెబుతున్నాడంటే భయభక్తులు కలిగి ఆయనను సేవించాలి. మనుషులు భూమి మీద ఎన్నిటినో సేవిస్తారండి, ఎన్నిటినో ప్రేమిస్తారు. కానీ దేవుణ్ణి భయభక్తులు కలిగి సేవిస్తారా చెప్పండి? భర్తను సేవించేవాళ్ళు, సేవ అనగా సేవా కార్యక్రమాలు, సేవించడం అనగా సేవ చేయడం, అతని అవసరతలు తీర్చడం, అదే కదండి అర్థం. సేవ అంటే ఏంటి? భర్తకి ఆకలేసినప్పుడు భోజనం పెట్టడం, వేడి నీళ్ళు పెట్టడం, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం, తుడుచుకోవడానికి టవల్ ఇవ్వడం, ఇదంతా ఏంటి అంటే సేవ. అంటే మనుషులు, ఒక భార్య భర్తను సేవిస్తుంది, భర్త తన అవసరాలు తీరుస్తూ పోషిస్తూ భార్యను సేవిస్తున్నాడు. అలాగే నాయకులు, రాజకీయంలో ఉన్న కార్యకర్తలు తన పార్టీలో ఉన్న నాయకుడిని సేవిస్తుంటారు, పొగుడుతుంటారు, చెప్పింది చేస్తుంటారు. అంటే మనుషులు ఈ భూమి మీద ఎన్నిటినో సేవిస్తున్నారు, కానీ భయభక్తులు కలిగి దేవునిని సేవించేవాళ్ళు లేరండి. ఉన్నారా చెప్పండి? క్రైస్తవులలో భయభక్తులు కలిగి దేవుణ్ణి సేవించే వాళ్ళు ఉన్నారా అంటే దేవుణ్ణి సేవించేవాళ్ళు లేరు. దేవుని వాళ్ళరా, దేవునికి భయపడేవారు లేరు. ఎలా భయపడాలట దేవునికి? గడగడ వణికిపోవాలట దేవుడంటే. గడగడ వణకాలంటండి దేవుడంటే. కానీ ఆ వణుకు మనకుందా అంటే ఆ వణుకు అనేది మనకు లేదండి. ఆ భయం అనేది మనకు లేదు. దేవుడంటే వణుకు ఎవరికి ఉంది చెప్పండి? గడగడ వణుకే వాళ్ళు ఉన్నారా? ఏమండి ఈరోజు ఆరాధన లేదు, ఈరోజు ప్రార్థన ఉంది, బైబిల్ తరగతి ఉంది, కుటుంబ ప్రార్థన ఉంది, గృహ కూడిక ఉంది అంటే గడగడ వణుకుతూ ఈరోజు ప్రార్థన ఉంది, అమ్మో దేవుడు ఈరోజు వెళ్ళకపోతే శిక్షిస్తాడు, దేవుని పని చేయాలి నేనని భయభక్తులతో వణుకుతూ దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఎంతమంది చెప్పండి? ప్రార్థన అనగానే గడగడ వణికిపోయేవాళ్ళు ఎవరు చెప్పండి? ప్రార్థన అనగానే సంతోషపడి దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని వాక్యాన్ని వినాలి అని పరుగెత్తుకొని వచ్చేది ఎంతమంది చెప్పండి? చాలా తక్కువ మంది ఉంటారండి, చాలా కొద్ది మంది ఉంటారండి. కానీ దేవుడు ఏమంటున్నాడు? భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. దేవుని ఎలా భక్తి చేయాలి అంటే భయభక్తులు కలిగి ఉండాలి, అలాగే దేవుని ఎదుట వనకాలి అంటున్నాడు. ఏమండి ఇంకో మాట చూస్తే దేవుని వాళ్ళరా, అలా వణుకుతూ భక్తి చేస్తున్న భక్తులను ఆయన అంటున్న మాట, అలా వణుకుతూ భయభక్తులు కలిగి ఉన్న వారి విషయంలో ఆయన చెబుతున్న మాట ఏంటంటే, వచ్చే 16వ అధ్యాయము, కీర్తన గ్రంథము 16వ అధ్యాయము చూడండి దేవుని వాళ్ళరా. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం అండి. 3వ వచనం, దేవుడు భయభక్తులు కలిగి బ్రతికే భక్తుల విషయమై ఇస్తున్న సాక్ష్యం. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో చూడండి. ఏమండి 16వ అధ్యాయం 3వ వచనం, నేను ఇలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. దేవుడు అంటున్న మాట అండి. దేవుడు అంటున్న మాట ఏమంటున్నాడు?
భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు అంటున్నాడు. భక్తులు శ్రేష్ఠులు అంటున్నాడు. భూమి మీద ఉన్న భక్తులు దేవుని దృష్టిలో ఎవరట? శ్రేష్టమైన వారు, గొప్పవారు అంటున్నాడు ఆయన. కానీ భూమి మీద ఉన్న మనుషుల దృష్టిలో ఎవరి గొప్పవాళ్ళు? భూమి మీద ఉన్న మనుషుల దృష్టిలో ఎవరు గొప్పవాళ్ళు? డబ్బున్న వాళ్ళు గొప్పవాళ్ళు, ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు, సంపాదన ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు. కానీ దేవుడు డబ్బున్నవాడు శ్రేష్ఠులు అనడం లేదు. ఆస్తిపాస్తులు ఆర్భాటం ఉన్నవాళ్ళు శ్రేష్ఠులు అనడం లేదు. మనుషులైతే ఏమంటారు చెప్పండి? ఏమండి వాళ్ళు భాగ్యవంతులండి, వాళ్ళు పట్టుకున్నదల్లా బంగారం అయిపోతుంది, వాళ్ళు ఏది చేస్తే అది కలిసి వస్తుంది, వాళ్ళు నిజంగా భాగ్యవంతులండి అని ఎవరంటారు? భూమి మీద ఉన్న మనుషులు అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడండి? దేవుడు ఏమంటున్నాడు? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు అంటున్నాడు. ఏమండి ఈ సమాజంలో భక్తుల్ని ఎలా చూస్తారు చెప్పండి మనుషులు? భక్తుడంటే ఎప్పుడు దేవుని పనిలో ఉంటాడు గనుక పెద్దగా ఆస్తిపాస్తులే ఉండవు. మనిషి సహజంగా ఎవరిని గొప్పవాడిగా చేస్తాడు, ఎవరిని గొప్పవాడిగా చూస్తాడు అంటే డబ్బు సంపాదించేవాడిని, డబ్బున్నవాడిని, ఆస్తిపాస్తులు ఉన్నవాడిని గొప్పవాడు అంటాడు, శ్రేష్ఠుడు అంటాడు, భాగ్యవంతుడు అంటాడు, అదృష్టవంతుడు అంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసండి? వాళ్ళు ఎవ్వరూ దేవుని దృష్టిలో లేరండి. భూమి మీద ఎవరైతే భయభక్తులు కలిగి దేవుని ఎదుట వణుకుచు దేవుని కోసం భూమి మీద బ్రతుకుతారో వాళ్ళే శ్రేష్ఠులు అంటున్నాడు, వాళ్ళే గొప్పవాళ్ళు అంటున్నాడు. ఆలోచించండి దేవుని వారలారా. ఇంక ఏం మాట్లాడుతున్నాడు భక్తుల గురించి చూడండి. అదే కీర్తన గ్రంథము 33వ అధ్యాయము. ఏమండి 33వ అధ్యాయం కీర్తన గ్రంథము 33వ అధ్యాయం చూడండి దేవుని వారలారా. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది. అర్థమవుతుందా అండి? ఏమంటున్నాడండి దేవుడు? దేవుని దృష్టట ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉందట. మన దృష్టి ఎవరి మీద ఉంటుంది? మన దృష్టి ఎవరి మీద ఉంటుంది? అధికారం ఉన్నది వాడి దగ్గర, వాడి మీద మన దృష్టి ఉంటుంది. ఏది? మన అవసరాలకి ఉపయోగపడతాడేమో అని. డబ్బున్న వాళ్ళ మీద మన దృష్టి ఉంటుంది, పదవులు ఉన్న వాళ్ళ మీద మన దృష్టి ఉంటుంది. కానీ పరలోకమందున్న తండ్రి దృష్టి ఎవరి మీద ఉందట? యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల, వారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది అంటున్నాడండి. అంటే దేవుని దృష్టి, దేవుని కనుచూపు, దేవుని ప్రేమ, దేవుని కృప ఎవరి మీద ఉందట? భూమి మీద. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి భక్తులుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నారో, దేవుని కోసం ఎవరైతే నీతిమంతులుగా బ్రతుకుతున్నారో వాళ్ళ మీద ఆయన దృష్టి ఉందట. దృష్టి, ఆయన కను దృష్టి ఉందటండి, ఆయన కృప ఉందటండి. భక్తులు ఎంత గొప్పవాళ్ళు చెప్పండి. నిజంగా భక్తులంటే దేవునికి పిచ్చండి, ప్రాణం అండి నిజంగా. అందుకే బైబిల్లో పాత నిబంధనలో మన భక్తుల గురించి చూస్తే ఏమండి, దావీదు గురించి దేవుడు ఏమంటాడో తెలుసా? దావీదు నా ఇష్టానుసారైన మనుషుడు అంటాడు దావీదు గురించి. మోషే గురించి, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని మోషే గురించి అంటాడు. అలాగే యేసుక్రీస్తు గురించి ఏమంటాడు తెలుసండి? ఈయనే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అంటాడు. అంటే దేవునికి భక్తులంటే ప్రాణం అండి నిజంగా. మీరు భక్తులుగా బ్రతికారా? మీరు భక్తులుగా జీవిస్తారా? మీరు భక్తులుగా ఉంటే దేవుని కనుదృష్టి, దేవుని దయ, దేవుని కృప, దేవుని జాలి, దేవుని హస్తము మీ మీద ఉంటుంది. అదే కదండి ఆయన అంటున్నది. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది అన్నాడు. అంటే భక్తులంటే ఎంత ఇష్టం అంటే దేవునికి చాలా ఇష్టం. నిజంగా మన భక్తులుగా ఈ తరంలో సత్యాన్ని తెలుసుకొని దేవుని కొరకు కొద్ది మందిముగా బ్రతుకుతున్నాము అంటే చాలా గొప్ప విషయం దేవుని వారలారా. ఇలా భక్తిగా బ్రతకాలి. ఇలా భక్తిగా బ్రతుకుతూ ఏం చేయాలో తెలుసా అండి? దేవునికి ప్రీతికరమైన
సేవను జరిగించాలి. అక్కడేమో భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడ వణుకుచు దేవుని సన్నిధిని సంతోషించుచు మీరు సేవ చేయమన్నాడు. ఇక కొంచెం ముందుగా కొత్త నిబంధనలోనికి వెళ్ళిపోతే దేవుడు ఒక అద్భుతమైన మాటను అంటున్నాడు. భక్తులుగా బ్రతుకుతున్న వాళ్ళు, నీతిమంతులుగా బ్రతుకుతున్న వాళ్ళు, విశ్వాసులుగా బ్రతుకుతున్న వాళ్ళు ఎలా దేవునికి సేవ చేయాలో చెబుతున్నాడు. చూడండి, ఎబ్రిల్కి రాసిన పత్రిక, ఎబ్రిల్కి రాసిన పత్రిక, ఎబ్రిల్కి రాసిన పత్రిక చూడండి దేవుని వారలారా. ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఎలా ఉండాలటండి? మనం దైవ కృప కలిగి ఉండాలి. వినయ వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలట. దేవుని కృప ఉండాలండి. కానీ మనుషులు ఏమనుకుంటారు చెప్పండి? మనుషులు దేవుని కృప ఉండాలని కోరుకుంటారా చెప్పండి? దేవుని దయ ఉండాలని కోరుకుంటారా చెప్పండి? దేవుడు ఉంటే చాలండి, నాకు ఈ లోకంలో ఎవడి దయా దాక్షిణ్యాలు నాకు అవసరం లేదని దేవుని మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారా చెప్పండి? లేరు దేవుని వారలారా. మనుషులు దయ కావాలి, మనుషులు దయాదాక్షిణ్యాలు కావాలి, కానీ భక్తుడికి అవసరం లేదండి. ఎవరి దయాదాక్షిణ్యాల కోసం మనం ఆధారపడకూడదు, చూడకూడదు. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. దేవుని కృప కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి. అదే అంటున్నాడు ఏమని? మనమందరము అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. క్రైస్తవులముగా మనం దేవునికి ఎలా సేవ చేయాలంటే, ఒకటి, దేవుని కృప వలన దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ వినయముతో భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ, దేవునికి నచ్చే సేవ, దేవునికి ఇష్టమైన సేవ, దేవునికి అనుకూలమైన సేవ చేస్తేనే దేవునికి అది ఇష్టం, అది దేవునికి ప్రీతికరం. కానీ ఈరోజు సేవలు ఎలా ఉన్నాయి చెప్పండి? మనుషులు దేవునికి చేసే సేవలు ఏమండి ఎలా ఉన్నాయి చెప్పండి? మనుషులకు నచ్చేటట్టు చేస్తున్నారు చాలామంది, అనుకూలమైన సేవ చేస్తున్నారు చాలామంది, అనుకూలమైన భక్తి చేస్తున్నారు చాలామంది. తప్పండి, అలా చేయకూడదండి. మనకు అనుకూలముగా, మనకు నచ్చినప్పుడు, మనకి వీలున్నప్పుడు, మనకు అనుకూలమైన భక్తి చేస్తే దానికి ప్రతిఫలం ఉండదు. ఎవరికి నచ్చేటట్టు చేయాలి? ఎవరికి ప్రీతికరముగా మనం సేవ చేయాలి? దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. భక్తుడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు వినయ విధేయతలతో ఏం చేయాలి? దేవునికి ప్రీతికరమైన సేవ. మనకు ప్రీతికరము కాదు, మనకి ఇష్టమైనట్టు కాదు, మనకి అనుకూలమైనట్టు కాదు. అనుకూలమైన భక్తి చేస్తుంటారండి చాలామంది. మనకు అనుకూలమైనప్పుడు, మనకు అన్నీ బాగున్నప్పుడు, మనకి నచ్చేటట్టు మనం సేవ చేస్తే, దేవుని ఆరాధిస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఉపయోగం ఉండదు దేవుని వాళ్ళ. కానీ చాలామంది భక్తి జీవితంలో ఎలా చేస్తుంటారండి? కాలము గడిచే కొద్దీ భక్తి అనేది, విశ్వాసం అనేది తగ్గిపోతుంటుంది. అలా తగ్గిపోతూ భక్తిహీనుడిగా లోకంలో కలిసిపోతాడు. భక్తిహీనులుగా మారిపోతుంటారు చాలామంది. అలా భక్తిహీనుడుగా మారిపోయిన ఒక భక్తుడు బైబిల్లో ఉన్నాడండి. ప్రారంభమైన చాలా భక్తిగా ఉన్నాడు, చాలా నమ్మకంగా ఉన్నాడు, చాలా వినయముగా ఉన్నాడు, యథార్థముగా ఉన్నాడు, దేవుని మాట తూచ తప్పలేదు, విశ్వాసం కలిగి బ్రతికాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదించాడో, ఎప్పుడైతే దేవుడు తనని అభివృద్ధి చేశాడో, ఎప్పుడైతే దేవుడు తనని స్థిరపరిచాడో, అప్పుడు తన హృదయమును గర్వించాడట ఆ భక్తుడు. మనసును గర్వించాడట ఆ భక్తుడు. ఎవరా భక్తుడు?
ఎలా తన భక్తిని ప్రారంభించాడు, ఎలా తన భక్తిని విడిచిపెట్టాడు, ఎలా భక్తిహీనుడిగా మారిపోయాడు. భక్తిహీనుడిగా మారిపోయిన తర్వాత, తన భక్తిని విడిచిపెట్టిన తర్వాత వాడి బ్రతుకు ఎంత భయంకరమైన గతి వానికి పట్టిందో అద్భుతమైన మాటలు మీరు ఇప్పుడు వినాలి. ఎందురుగానే చూడండి, ఆ వ్యక్తి ఎవరు చూడండి. వ్యక్తి గురించి మాట్లాడుకొని మనం ముగించుకుందాం. చాలా ఆసక్తిగా వినాలి మీరు. ఏమండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం చూడాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము మొదటి వచనం అండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము మొదటి వచనం. అంతటా యూదాజనులందరూ 14 వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించను. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు మనకి? ఉజ్జియా అనే ఒక భక్తుడు కనబడుతున్నాడు. ఈ భక్తుడు యూదులకు రాజుగా ఎన్నుకున్నారు. ఆయన తండ్రి తర్వాత రాజయ్యాడు. ఎంతకాలానికి రాజయ్యాడు? 16 సంవత్సరాలకే రాజయ్యాడండి. 16 ఏళ్ళకే రాజయ్యాడు. రాజైన ఆయన చదవండి 2వ వచనం. రాజుగా నియమించిరి. అతడు ఎలాతును కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా తన తండ్రి చనిపోయాడని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మీకు ఈ విషయం అర్థమైంది కదా? ఉజ్జియా ఉన్నాడు, ఆయన 16 ఏళ్లకే యూదులకు, ఇశ్రాయేలులకు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఆయన ఎలా ఉన్నాడో 3వ వచనం. ఉజ్జియాయాలను ఆరంభించినప్పుడు, అంటే పరిపాలన ప్రారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 72 సంవత్సరములు 52 సంవత్సరాలు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు ఎకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్యయందు అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. కాబట్టి సందర్భం అర్థమైందా? ఉజ్జియా అనే ఆయన 16 ఏళ్లకే రాజు అయ్యాడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవునిని ఆశ్రయించిన వాడిగా కనపడుతున్నాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు ఏం చేశాడట? అతన్ని వర్ధిల్ల చేశాడట. తన రాజ్యములో పక్క రాజ్యాలను కూడా జయించే అధికారము, శక్తి, సామర్థ్యము కూడా అతనికి ఇచ్చాడండి. అతనికి ఇచ్చాడు. అరాబియుల మీద, అడ్షోదోళ్ళ మీద, మెహునీయులతో, వాళ్ళందరితో కూడా యుద్ధం చేసి దేవుడు సహాయం చేయగా యుద్ధం చేసి గెలిచాడండి. ఎవరు? ఉజ్జియా. ఇప్పుడు అర్థమైంది కదండి మీకు? ఉజ్జియా అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దేవుని దృష్టికి యథార్థవంతుడిగా ఉన్నాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం నడుచుకున్నాడు కనుక ఆ రాజుకు దేవుడు సహాయం చేశాడు, అభివృద్ధి చేశాడు. పక్క రాజుల మీద అధికారాన్ని కూడా, జయాన్ని కూడా ఇచ్చాడండి. ఇంతవరకు బాగుంది. అలా బ్రతుకుతూ తన దేశాన్ని డెవలప్ చేసుకుంటూ గొప్ప స్థానంలోకి వెళ్ళిపోతాడు. జాగ్రత్తగా వినాలి. గొప్ప స్థానంలోకి వెళ్ళిపోతాడు. గొప్ప స్థానంలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోయిన తర్వాత, స్థిరపడిపోయిన తర్వాత ఆయన ఎలా మారిపోయాడో మనం ఎక్కడంటే 15వ వచనం 5వ లైన్ చూడాలి. అదే అధ్యాయము 15వ వచనం 5వ లైను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఏమండి, విన్నారా అండి? అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగినట. ఎవరి నుంచి? దేవుని దగ్గర నుండి ఆశ్చర్యకరమైన సహాయము, దేవుని దయ, దేవుని కృప ఆ భక్తుడు పొందుకున్నాడు గనుక ఆయన ఏమైపోయాడు? స్థిరపడిపోయాడు. స్థిరపడిపోయిన గనుక
ఆ, అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అయితే అతడు స్థిరపడిన తరువాత అతని మనసున గర్వించి చెడిపోయెను. ఎవరు? భక్తుడు. ప్రారంభంలో ఎలా ఉన్నాడు? దేవుని దృష్టికి యథార్థవంతుడుగా ఉన్నాడు. దేవుని దృష్టికి న్యాయవంతుడుగా ఉన్నాడు. భక్తుడుగా ఉన్నాడు. నీతిమంతుడుగా ఉన్నాడు. మంచి విశ్వాసిగా ఉన్నాడు. ఎప్పుడైతే తనను అభివృద్ధి చేశాడో, ఎప్పుడైతే దేవుని దగ్గరుండి ఆశ్చర్యకరమైన సహాయాన్ని ఆయన పొందుకున్నాడో, ఐశ్వర్యాన్ని ఆయన పొందుకున్నాడో, అప్పుడు అతడు స్థిరపడును గనుక, అతను స్థిరపడెను గనుక ఏమైంది? అతడు తన మనస్సున గర్వించాడటండి. గర్వం వచ్చేసిందట. ఎప్పుడైతే ఐశ్వర్యం వచ్చిందో, ఎప్పుడైతే పదవి వచ్చిందో, ఎప్పుడైతే అధికారం వచ్చిందో, సామాన్య వ్యక్తిగా ఉన్నప్పుడు, తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, ఏమీ లేనప్పుడు దేవుని యందు భక్తుడుగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను మేరలేదు. ఎప్పుడైతే స్థిరపడ్డాడో, అదే కదండి అక్కడ ఉన్నది. మరలా చదవండి ఆ మాట, 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. స్థిరపడిపోయిన తర్వాత చెడిపోయాడండి. దేన్ని చూసుకున్నాడు? అధికారాన్ని చూసుకొని ఉంటాడు, డబ్బును చూసుకొని ఉంటాడు, ఐశ్వర్యాన్ని చూసుకొని ఉంటాడు. ఇక నాకు ఏ కొదువ లేదు, నాకు ఎవడి లెక్క అవసరం లేదు, దేవునిదే అంతకంటే లేదనుకొని ఉంటాడు. అనుకొని మనసున గర్వం వచ్చేసిందంటండి. గర్వం వచ్చేసిందట. అధికారం ఉంటే గర్వం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఐశ్వర్యం ఉంటే గర్వం వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. దానికి నిదర్శనం ఉజ్జియా. అతడు మనస్సున గర్వించి ఏం చేశాడు? మనసును గర్వించి ఏం చేశాడు ఈ భక్తుడు? భక్తుడుగా ఉన్నప్పుడు, యథార్థవంతుడిగా ఉన్నప్పుడు చాలా బాగున్నాడు. దేవుని ఆశీర్వాదం, దేవుని కృప, దేవుని దయ, ఆశ్చర్యకరమైన దేవుని సహాయము ఎప్పుడైతే అందిందో, ఎప్పుడైతే దేవుణ్ణి అతను స్థిరపరిచాడో, అప్పుడు మనసును గర్వించాడుగా. గర్వించి ఏం చేశాడు? గర్వించి ఏం చేశాడంటే, ఏమండి, మందిరము, గుడారం ఉంటుందండి. గుడారంలో యాజకులు మాత్రమే ధూపం వేయాలి, సేవ చేయాలి. ఎవరికి? దేవునికి. దేవుని మందిరం ఉంటుంది, దేవుని గుడారం ఉంటుంది. ఆ గుడారంలో అహరోను సంతతి లేవీలు మాత్రమే యాజకులుగా పనిచేయాలి. ఆ దేవుని మందసములో దేవునికి వారు మాత్రమే ఏం చేయాలి? ధూపము వేయాలి. అది ఎవరి పని? యాజకుల పని, సేవకుల పని. కానీ ఈయన ఏం చేశాడు అంటే, నేను రాజుని, నాకు అధికారం ఉంది, ఈ ప్రజలందరూ నా మాట వినాలి, మీరేంటి వేయడం, నేను కూడా ధూపం వేస్తా అని చెప్పేసి మందిరంలోకి వచ్చేసాడండి ధూపం వేయడానికి. మందిరంలోకి వచ్చేసాడు. వచ్చేసి ధూపం వేయడానికి ప్రయత్నిస్తుంటే, ఏమండి, యాజకులు బతిమలాడతారండి, బాబు అది నీ పని కాదు రాజా, నువ్వు వేయకూడదు, నువ్వు రాజువు, దేశాన్ని చూసుకో, దేశంలో ఉన్న సమస్యలు, దేశంలో ఉన్న పరిస్థితులు వాటిని చూడు, నీ పని నువ్వు చెయ్యి. యాజకులం మేము, అహరోను సంతతి మేము ధూపం వేయాలి, నువ్వు వేయకూడదు, అది తప్పు, దేవుని కట్టడలకు విరుద్ధం, దేవుని వాక్యానికి విరుద్ధం, దేవుని ఆజ్ఞలకు విరుద్ధం, అది నువ్వు చేయవలసిన పని కాదు అని బతిమలాడారండి. ఎవరు? అజర్యా అనే యాజకుడు. ఇక మిగతా యాజకులు, అజర్యా, మిగతా యాజకులు బతిమలాడారు. అది నువ్వు చేయకూడదు అని బతిమలాడితే వాళ్ళ మాట వినలేదండి, లెక్క చేయలేదండి. ఎందుకు? అహంకారం. నేను రాజును కదా, నాకు ఐశ్వర్యం ఉంది, ప్రజలందరూ నా మాట వింటున్నారు, మీ లెక్క ఏంటి? మీరు గుడిలో పడి ఉండేవాళ్ళు, మీరు సేవ చేసుకునేవాళ్ళు, మీరు ఆఫ్టర్ ఆల్ యాజకులు మీరు అని రాజు ఉజ్జియా అనుకొని ఉంటాడు. హృదయాన గర్వించాడు, అహంకారంతో వెళ్ళిపోయాడు. వెళ్తే ఏం జరిగింది? ఏమండి, వెళ్తే ఏం జరిగిందో చూద్దాం. ఎక్కడి నుండి అని అంటే 16వ వచనం కాడ నుంచి, 16వ వచనం చదవండి. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి ఏం చేశాడు అంటే, అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేశాడట. ద్రోహం కాదా చెప్పండి?
నీకు రాజ్యానికి అధికారం ఇచ్చి రాజుగా గద్దెనెక్కించి నువ్వు ఎక్కడో తక్కువ స్థాయిలో ఉన్న నిన్ను రాజ్యాధికారం ఇచ్చాడే నీ చేతికి, రాజుని చేశాడే నిన్ను. నువ్వు చేసే పని అంతటిగా నీకు తోడుగా ఉన్నాడు. పక్క దేశపు రాజుల మీద కూడా నీకు అధికారం ఇచ్చాడు. నువ్వు చేయాలి, ఆజ్ఞలు కట్టడంలో మేరకుండా నువ్వు బ్రతకాలి. అలాంటిది యాజకులు సేవకులు చేసే పని నువ్వు చేయడానికి పూనుకున్నావంటే ఆజ్ఞను అతిక్రమించలేదా? అతిక్రమించాడు. కట్టడను అతిక్రమించలేదా? అతిక్రమించాడు. అంటే దేవుడు ద్రోహం అనే మాట ఎందుకు వాడాడంటే, ఎవరైతే దేవుని ఆజ్ఞలను, ఎవరైతే దేవుని కట్టడలను, ఎవరైతే దేవుని వాక్యాన్ని మీరతారో, అతిక్రమిస్తారో అది దైవద్రోహం. అర్థమైందండి? అది దైవద్రోహం. ఇక్కడ ఉజ్జియా కూడా ఆజ్ఞను మీరాడు. ఇక్కడ ఉజ్జియా కూడా కట్టడలను, వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని మీరి యాజకులకు పెట్టిన నియమ నిబంధనలు ఉన్నాయి. దేవుడు పెట్టాడు వాళ్ళని సేవకులుగా. వాళ్ళను పక్కన పెట్టి వాళ్ళని ఖాతర చేయకుండా, వాళ్ళ మాట వినకుండా ధూపం పట్టుకొని ఏమండి మందిరంలోకి బయలుదేరాడు దరిద్రుడు. లోపలికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడట? ఏమండి 18 వచనం, 17 వచనం ఎక్కడే చదువుతున్నారు? 17 వచనం. యాజకులైన అజర్యయు అతనితో కూడా ధైర్యవంతులు ఎందుకని మాట్లాడాడంటే, రాజు కదండి, ఎవరికైనా భయం ఉంటుంది కదా. ఆఫ్టర్ ఆల్ మన కానిస్టేబుల్ వస్తేనే భయపడతాం. నరేంద్ర మోడీ గారు వస్తే భయపడమా చెప్పండి? అంటే దేశాన్ని పరిపాలించే రాజు కంటే భయమే ఉంటుంది. కానీ వీళ్ళు ఎవరంట? ధైర్యము కలిగిన యాజకులు, ధైర్యము కలిగిన సేవకులు. రాజైనా సరే మనం యాజకులు, మనం చేయాల్సిన పని అది. ఆయన అది చేయకూడదు, అది నేరం, అది పాపమని. ఏమండి రాజైన ఎవరు? యాజకుడైన అజర్యయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారై, యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు అంటున్నారండి. అది యాజకులు చేయవలసిన పని. నువ్వు రాజువు, నువ్వు చేయకూడదు, నువ్వు బయటికి వెళ్ళిపో, ఇది దేవునికి విరుద్ధమైన పని, పాపం అని ఆళ్ళు చెబుతుంటే వాళ్ళ మీద ఏం చేశాడట? ఏమండి వాళ్ళు ఏం చేశాడట? 19 వచనం. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. పొయ్యే కాలం కాదండి చెప్పండి. రాజుకి, ఉజ్జియాకి, భక్తుడికి ఎప్పుడైతే భక్తిని విడిచిపెట్టి భక్తిహీనుడిగా మారిపోయాడో ఎలా ప్రవర్తిస్తున్నాడో చూసారా అండి? బహురౌద్రము గలవాడైపోయాడట. ఇది తప్పు నాయన, ఇది నువ్వు చేయకూడదు, ఇది నువ్వు రాజువు, నువ్వు యాజకుడవు కాదు, నువ్వు సేవకుడువు కాదు, చేయాల్సింది మేము అని చెబుతుంటే వాళ్ళ మీద బహురౌద్రము కలిగి యాజకుల మీద కోపము చూసిపెను. చూపు వెంటనే ఏం జరిగిందో చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి. యెహోవా మందిరములో ధూపపీఠము పక్కన అతడు ఉండగా యాజకులు చూచుచుండగానే అతని నొసట కుష్ఠి రోగము పుట్టెను. చూసారా అండి? ఏమండి ఏం జరిగిందండి? ఒక భక్తుడిగా, ఒక సేవకుడుగా, భక్తుడిగా ఉన్నప్పుడు దేవుని సహాయం, దేవుని కృప అందింది. దేవుడు వర్ధిల్ల చేశాడు, దేవుడు సహాయం చేశాడు. ఎప్పుడైతే ఐశ్వర్యం వచ్చిందో, ఎప్పుడైతే అధికారం వచ్చిందో, ఎప్పుడైతే సకలము సమృద్ధిగా ఉందో, అప్పుడు వెంటనే ఈడు మనసున గర్వించి ధూపం వేయడానికి బయలుదేరి యాజకుల మీద కోపపడి ఎవరిని నానా రభస చేసేసరికి వెంటనే దేవుడు వాడిని మొత్తాడండి. వెంటనే ఏం పుట్టిందట వాడికి? వాడి నొసట కుష్టి వ్యాధి పుట్టెను. వెంటనే కుష్టి వ్యాధి వచ్చిందండి. ఏంటిది? శిక్ష. భక్తుడిగా బ్రతికినంతకాలం చాలా బాగున్నాడు.
విశ్వాసిగా బ్రతికినంతకాలం చాలా బాగున్నాడు. ఎప్పుడైతే తనకు ఐశ్వర్యం కలిసి వచ్చిందో, పదవి వచ్చిందో, దేవుడు ఆశీర్వదించాడో, దేవుని సహాయం అందిందో, మనసును గర్వించి అహంకారి అయి గర్విష్టి అయి లెక్క లేకుండా దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి ప్రవర్తించాడో, అప్పుడు నొసట ఏం పుట్టిందండి? కుష్టి రోగము పుట్టెను. 21వ వచనం, రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠిరోగి అయి ఉండెను. కుష్ఠిరోగి అయి యెహోవా మందిరమునకు పోకుండా ప్రత్యేకింపబడిన గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించాను. ఏమంటే ఎప్పుడైతే కుష్టి వ్యాధి వచ్చిందో, కుష్టి వ్యాధి వచ్చిన వాడిని ఇంటి ఊరిలో ఉంచేవాళ్ళు కాదండి. ఏమండి, కుష్టు రోగం వచ్చిన వాడిని ఇంటి ఊరిలో ఉంచేవాళ్ళు కదా. ఎందుకు? అది అంటువ్యాధి. కరోనా వచ్చిన వాళ్ళు ఉంచుతారా? క్వారంటైన్కి పంపిస్తారు కదా. ఎందుకు క్వారంటైను? ఎందుకు ప్రత్యేకంగా ఒక ఇంట్లో ఉంచేవాళ్ళు? ఎందుకు మనుషులందరికీ దూరంగా ఉంచేవాళ్ళు అని అంటే, అది అంటువ్యాధి. కరోనా ఇది కూడా అంటువ్యాధే. ఎప్పుడైతే వీటికి కుష్టి రోగం పుట్టిందో ఇక ఎప్పుడు వెళ్ళలేదంట యెహోవా మందిరంలోకి. వెళ్ళకుండా వీడిని ఏం చేశారంటే ఊరి చివరన ఒక ఇల్లు వేసి ఆ ఇంటిలో ఉంచారండి. ఎందుకు? వీడికున్న కుష్టి వేరే వాళ్ళకి అంటిద్ది కదా. ఊరి చివరి నుంచారు. ఇక ఆ ఇంటిలోనే వాడు కుమిలి కుమిలి ఒంటరితనంతో ఎవరు లేక ఊరికి దూరం అయిపోయి, మనుషులకు దూరం అయిపోయి, బంధువులకు దూరం అయిపోయి, ఒంటరితనంగా ఒక భయంకరమైన రోగంతో కుమిలి కుమిలి చివరికి చచ్చిపోయాడండి. ఎవరో? భక్తుడు. భక్తుడండి. ఆయన ప్రారంభం చూస్తే 16 ఏళ్ళకే రాజు అయ్యాడు. 16 ఏళ్ళు అంటే ఎంత ఉంటాడండి? చాలా చిన్న వయసు కదా. చాలా చిన్న వయసులోనే రాజుగా 16 ఏళ్లకే పట్టాభిషేకం చేసి, రాజుగా గద్దెనెక్కించి, ఆయనకి సహాయం చేసి, సమస్తానికి దేవుడిచ్చి, అధికారం ఇచ్చి, రాజుల మీద అధికారం ఇచ్చి, సమస్తాన్ని సమృద్ధిగా ఉంచితే బాగా సంపాదించుకొని స్థిరపడిపోయి ఏం చేశాడట? మనసున గర్వించాడట, హృదయాన గర్వించాడట. భక్తుడు భక్తిహీనుడిగా మారిపోయాడట, దుష్టుడుగా మారిపోయాడట. దుష్టుడుగా మారిపోయి దేవుని ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించి, యాజకుల్ని, దేవుని సేవకుల్ని వాళ్ళు గద్దించినా, వాళ్ళు చెప్పినా వినకుండా వాళ్ళ మీద కోపగించుకొని, వాళ్ళ మీద రౌద్రము చూపించి, పాపము చేసి కుష్టి వ్యాధి తెచ్చుకొని ఇప్పుడు ఎక్కడున్నాడండి? ఊరిని విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, ఒంటరితనంగా ఒక భయంకరమైన వ్యాధితో ఒక ఇంటిలో కుమిలి కుమిలి చివరికి చచ్చిపోయాడండి. చూసారా అండి? భక్తుడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు దేవుని వర్లరా. భక్తుడిగా ఉన్నప్పుడు, విశ్వాసిగా ఉన్నప్పుడు, విశ్వాసంలో కొనసాగి ఉంటే, ఆ భక్తిలో కొనసాగి ఉంటే అతని జీవితం చాలా బాగుండేది. ఇంకా ఎక్కువ కాలం రాజుగా బ్రతికేవాడే. ప్రారంభంలో ఎలా ఉన్నాడట? యథార్థవంతుడుగా ఉన్నాడట, నీతిమంతుడుగా ఉన్నాడట, భక్తుడుగా ఉన్నాడట. ఇప్పుడు మనకి హిజ్కియా జీవితం ఏం నేర్పిస్తుందంటే, ఎవరైనా దేవుని చేత ఆశీర్వాదం పొందుకున్నారా, దేవుడు ఎవరినైనా ఆశీర్వదించాడా, సమస్తాన్ని సమృద్ధిగా ఉంచాడా, అయితే హృదయాన గర్వించకూడదు. దేవుడు ఆస్తి ఇచ్చాడని, దేవుడు అధికారం ఇచ్చాడు అని, దేవుడు పదవి ఇచ్చాడని, నాకు అంతా సమృద్ధిగా ఉంది, ఎవడ లెక్క లేదు, ఎవడ దయాదాక్షిణాలు నాకు అవసరం లేదు, దేవుని దయ ఉంటే ఏంటి? నా స్వశక్తి, నా బలం, నా కండబలం, నా అధికార బలం, నా జనబలం అని ఎవడైనా విర్రవీగాడా, వాడి పతనం ప్రారంభం అవుతుంది, వాడి నాశనం ప్రారంభం అవుతుంది. దానికి నిదర్శనం ఉజ్జియా అండి. నా సొంత మాటలు ఏం చెప్పడం లేదు కదండి, బైబిల్లో ఉన్నది చరిత్ర, ఒక రాజు చరిత్ర ఇది. ఇశ్రాయేలీయులను, యూదులను ఏలిన ఒక రాజు చరిత్ర. ఎప్పుడైతే హృదయాన గర్వించాడో, భయంకరమైన కుష్టి రోగముతో, భయంకరమైన వ్యాధితో దిక్కులేని వాడుగా కుటుంబాన్ని విడిచిపెట్టి, గ్రామాన్ని అంటే దేశాన్ని విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, ఊరి చివర ఒక ఒంటరితనంతో కుమిలి కుమిలి చచ్చిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ భక్తుడికి? ఎందుకు వచ్చిందండి ఈ భక్తుడికి? ఎందుకు వచ్చిందంటే భక్తి విడిచిపెట్టాడు వీడు. భక్తి విడిచిపెట్టిన ఎవడి పరిస్థితి అయినా ఎంత ఘోరంగా ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుందండి. భక్తిని విడిచిపెట్టకూడదు. నీకు ఎన్నైనా ఉండొచ్చు, నీకు దేవుడు ఎన్నైనా ఇచ్చి ఉండొచ్చు, ఎన్నైనా సంపాదించుకొని ఉండొచ్చు, సగం సమృద్ధిగా ఉండొచ్చు, కానీ నువ్వు గర్వించకూడదు, హృదయం కొవ్వకూడదు. అలా జరిగితే పతనం ప్రారంభం అవుతుంది.
పతనం ప్రారంభం అవుతుంది దేవుని వాళ్ళారా. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసండి? ఒక అద్భుతమైన మాటను చూడండి. దేవుడు ఏమన్నాడు? ఒక అద్భుతమైన మాట చూడండి దేవుని వాళ్ళారా. సామెతల గ్రంథము